ఏంది మమ్మీ ఎప్పుడు పప్పే వంతావు? గుడ్ల కూర చికెన్ వండొచ్చు కదా. ఏంది డాడీ గా డొక్కు సైకిల్ మీద బడికి పోవాలనా? కొత్తది కొనియొచ్చు కదా. నాయనేమో బండి మీద ఆఫీస్కి పోతాడు, నేను బస్సులో పోవాలనా? మమ్మీ నేను సెల్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటా మస్తు బిజీగా ఉన్నా, ఊకొకే పని చెప్పక మళ్ళా. అరే ఎందుకు ఊక వరలిస్తుంటావు? ఒక్కపారి చెప్తే అర్థం కదా. గిట్లున్నారు ఇవాళ రేపు పోరలు. కన్నా బుజ్జి అని గావరం చేస్తుంటే మాటినరు, చెప్పింది శవన పెట్టరు. గసొంటోళ్ళంతా తప్పకుండా చూడాలి ఈ వార్త. కాలం చేసిన తండ్రిని యాడ్ చేసుకుంటా పెంచుతానికి తల్లి పడుతున్న కష్టం గురించి చెప్పుకుంటా కండ్లల నీళ్లు తీసింది చెల్లెమ్మ. సిద్దిపేటలో ఓ ప్రైవేట్ బడిలా రేపటి నాడు పిల్లలు ఎట్లుండాలే, మంచి భవిష్యత్తు కోసం ఏం చేయాలనే కార్యం పెడితే పాత మంత్రి హరీష్ సారు సుతా వచ్చిండు. తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటా గీ చెల్లెమ్మ ఏడుస్తుంటే సారుకు సుతా కన్నీళ్ళాగలే, దగ్గరికి పిలుచుకొని ఓదార్చిండు. తల్లైనా తండ్రైనా పిల్లల్ని పెంచడానికి కన్న కష్టాలు పడుతుంటారు, కాకుంటే పిల్లలకు తెలియనియరు. కానీ పోరలేమో అది కావాలే ఇది దేవాలని సతాయిస్తుంటారాయే. కన్నోళ్ళ కష్టం తెలిసి నడుచుకోవాలే, అమ్మా నాయనలను బాధ పెట్టొద్దని గింత మంచి కార్యం పెట్టిన బడోళ్లను తారీఫ్ చేయాల్సిందేనబ్బా.